హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ అంటే ఫస్ట్ వీడియోస్ ఎందుకు రెగ్యులర్గా చేయట్లేదంటే డ్యూ టు అదే హెల్త్ ఇష్యూస్, ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఒకటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఇంకా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్. మనమైతే 1K సబ్స్క్రైబర్స్ అనేది క్రాస్ అయ్యాం. ఈవెన్ నేను 600 సబ్స్క్రైబర్స్ నుండి వీడియో పెట్టడం స్టాప్ చేశా, కానీ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. సో 1K సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియో ఏం చేయమంటారు అనేది కామెంట్ చేయండి. సో అది నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నా మైండ్లో ఒక హై ప్రాబబిలిటీ సెటప్ ఉంది. సో 1K సబ్స్క్రైబర్ స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అది గిఫ్ట్లో ఇద్దామా, లేకపోతే ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా అది వచ్చి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. ఈరోజు ట్రేడ్ వచ్చేసి CHF JPYలో ట్రేడ్ అనేది తీసుకున్నాను అనమాట. మీకు డెఫినెట్గా 100% యూజ్ అవుద్ది. చూడండి ఈ ప్రైస్ యాక్షన్ అనేది, నేను చేసే ట్రేడింగ్ అనేది. సో ఈరోజు తీసుకున్న ట్రేడ్ వచ్చేసి హై అంటే హై ప్రాబబిలిటీ అనమాట నాకు. ఎందుకంటే నేను మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏ ట్రేడ్ అయినా మిస్ చేస్తా, కానీ ఈ ట్రేడ్ అయితే అస్సలు మిస్ చేయను. దీన్ని ఫండెడ్ క్యాండిల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి CHF JPY, ఇది ఈ పేరు వచ్చేసి నేను ట్రేడ్ చేసింది. సో ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వీక్లీలోకి వెళ్తే నార్మల్గా నేను ఏం చెప్తాను, వీక్లీలో మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హయ్యర్ టైం ఫ్రేమ్ నుండి వద్దాం. సో చాలామంది చేసే మిస్టేక్ అంటే, ఇది ఒకటి వీడియో చేయాలనుకున్నాను. చాలామంది హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటే ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. సో నెక్స్ట్ అప్ ట్రెండ్ వెళ్ళొద్ది, ఇక్కడ వరకు వెళ్ళొద్ది. సో ఇక్కడ నుంచి బయింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ డైలీకి వస్తారు, డైలీలో డౌన్ ట్రెండ్ కనిపించుద్ది, సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా చాలా ఈజీగా ప్రాపర్ వేలో అప్ ట్రెండ్ ఆ డౌన్ ట్రెండ్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది చెప్దాం అనుకుంటాను ఒక మంచి వీడియో చేసి. సో ఫర్ నౌ చూడండి, ఇది ఎందుకంటే మీరు వీక్లీ చూసుకుంటే బేరిష్, వీక్లీ అనేది సూపర్ బేరిష్గా ఉంది. బట్ స్టిల్ నేను బై ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకో చూడండి, వీక్లీ అనేది బేరిష్గా ఉంది. వీక్లీ బేరిష్ స్ట్రాంగ్ క్యాండిల్ కదా, ఇంత స్ట్రాంగ్ క్యాండిల్కి ఎగెనెస్ట్గా మనం వెళ్ళాం. బట్ మీరు చూసుకుంటే ఓవరాల్గా బుల్లిష్లో ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ఎక్కడ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కరెంట్ మార్కెట్ వచ్చేసి ఈ రిజెక్షన్ ఏరియా దగ్గర ఉంది, రైట్? ఈ రిజెక్షన్ ఏరియా దగ్గర అయితే ఉంది. సో మనం ఇక్కడ నుండి ఒక స్మాల్ పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ హయ్యర్ టైం ఫ్రేమ్ లెవెల్ అనేది వెరీ స్ట్రాంగ్. సో మన ఎక్కడి ఒక కన్సోలిడేషన్ ఆర్ ఒక పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ బేరిష్ కూడా అవ్వచ్చు. బట్ ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అప్పుడు నేను చేశాను, డైరెక్ట్గా బై తీసుకోలేదు, జస్ట్ నేను డైలీకి వెళ్ళిన తర్వాత ఈ క్యాండిల్ చూసా, ఫండెడ్ క్యాండిల్. ఇది నా ఫేవరెట్ సెటప్ అండి. ఈ క్యాండిల్ కానీ వచ్చిందంటే అస్సలు నేను వదిలిపెట్టండి. ఎందుకో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ క్రైటీరియాస్ తీసుకుందాం. మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది, బట్ కరెంట్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఈ లెగ్లో తీసుకుందాం. మీకు చాలాసార్లు చెప్పాను, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏదంటే మనం ఏ ఏరియాలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం డిస్కౌంట్ ఏరియాలో ఉన్నాం, రైట్? ఈ లెగ్లో మనం డిస్కౌంట్ ఏరియాలో ఉన్నాం. డిస్కౌంట్లో ఉండేటప్పుడు ఏం చేయాలండి, బయింగ్ చేయాలి. ప్రీమియం ఏరియాలో ఉండేటప్పుడు సెల్లింగ్ చేయాలి. ఇది కదా మనం నేర్చుకున్నది. అలాగే ఇది కూడా చూడండి, ఓవరాల్గా కూడా ఎక్కడ ఉన్నామో చూడండి. ఈ అప్ ట్రెండ్లో ఈ స్వింగ్ పాయింట్ తీసుకుందాం. ఇది కదా లాస్ట్ స్వింగ్ పాయింట్. చూడండి, మనం డిస్కౌంట్లో ఉన్నాం. సో మనం కొంచెం బయ్యింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం లోలో బై చేస్తున్నాం. సో ఇది ఫస్ట్ థింగ్ వచ్చేసి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి చూడండి, ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అయింది. ప్రైస్ యాక్షన్ చాలా అంటే చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ప్రైస్ యాక్షన్ ఓకే. ప్రీవియస్ ఫండెడ్ క్యాండిల్ అంటే ఏంటి అంటే ఒక వీడియో చేస్తాను, మీకు కావాలంటే డెఫినెట్గా చెప్పండి. హై అంటే హై ప్రాబబిలిటీ. నేను 99% యూజ్ చేసేది ఇదే. సో మీరు చూసారంటే లోని స్వీప్ చేసింది. స్వీప్ అంటే బాడీతో క్లోజ్ అయితే మనం బ్రేక్ అంటాం. అదే విక్తో బ్రేక్ చేసి బాడీ లోపల క్లోజ్ అయితే దాన్ని స్వీప్ అంటాం అనమాట. స్మార్ట్ మనీ కానీ ICT కానీ. సో స్వీప్ చేసి బాడీ అనేది పైన క్లోజ్ అయింది. సో మనం కొంత బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను ఏం చేశాను, బట్ కరెంట్ ట్రెండ్ ఏంటి, ఈ బేరిష్ క్యాండిల్ అనేది వెరీ స్ట్రాంగ్గా ఉంది. సో దీనికి మనం అంత ఎక్కువగా ఎగెనెస్ట్గా వెళ్ళడం చాలా అంటే చాలా డేంజర్. సో నేను ఏం చేశానంటే ఫర్ సేఫర్ సైడ్ ఈ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో దాన్ని నేను
టేక్ ప్రాఫిట్గా తీసుకున్నా, టేక్ ప్రాఫిట్ ఏరియా. ఇక్కడ వరకు నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే చాలు అనుకున్నాను. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఇదంతా ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏం చేస్తుందంటే ప్రైస్ని అట్రాక్ట్ చేసేది రావడానికి, ప్రైస్ని ఈ ఏరియాని మిటిగేట్ అవ్వడానికి అట్రాక్ట్ అనేది చేస్తుంది అనమాట. సో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, ప్రైస్ కింద నుంచి రిజెక్ట్ చేస్తుంది. అది ఒక కీ ఏరియా, కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ప్రైస్ రిజెక్ట్ చేస్తుందంటే ఏంటి, ప్రైస్ అంతకంటే కిందకి వెళ్ళలేకపోతుంది. నిజంగా ప్రైస్ కిందకి వెళ్ళాలంటే ఈ బాడీ క్లోజ్ అయ్యేది కదా, ఒక రెడ్ బాడీ. బట్ అలా కాకుండా రిజెక్ట్ చేసి గ్రీన్ బాడీ క్లోజ్ అయిందంటే అట్లీస్ట్ సమ్ బయ్యర్స్ అయితే ఉన్నారు. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో మన చెప్పాను కదా, అండ్ డిస్కౌంట్ ఏరియాలో ఉన్న కీ ఏరియాని రిజెక్ట్ చేస్తుంది. అండ్ ఇది ఫండెడ్ క్యాండిల్. ఇక్కడ ఆల్రెడీ మ్యానిపులేషన్ అనేది అయిపోయింది అనమాట. ఇది ఐసిటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ తెలిసిన వారికి తెలుస్తుంది, లేకపోతే ఇంకో వీడియో చేయమంటే చేస్తాను. సో ఇది మ్యానిపులేషన్ అనమాట. మ్యానిపులేషన్ అనేది అయిపోయింది. సో లోవర్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు హయ్యర్ సైడ్ పెండింగ్ ఉందన్నమాట. సో మన ఒక బేరిష్ వీక్లీ రెడ్ క్యాండిల్కి ఎగైనెస్ట్గా ఉన్నాం కాబట్టి నేను క్లోజర్ టార్గెట్ తీసుకున్నా. ఒక అలా కాకుండా ఉంటే నేను మల్టిపుల్ వేస్లో తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా నుండి ఈ ఏరియాకి డ్రా చేస్తాను, బాడీ టు బాడీ. సో నేను ఈ మిడ్ పాయింట్ చూడండి ఈక్విలిబ్రియం, అక్కడ కానీ టేక్ ప్రాఫిట్ తీసుకుంటాను. ఆర్ సో మెనీ వేస్, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మిడ్ పాయింట్ చూడండి, అక్కడికైనా తీసుకుంటాను. ఆర్ ఇది చూడండి ఈ లాస్ట్ రెసిస్టెన్స్ ఏరియా, ఆర్ ఇక్కడ కానీ తీసుకుంటున్నా. అక్కడ వచ్చే ప్రైస్ యాక్షన్ బట్టి నేను ఆ ట్రేడ్ అనేది తీసుకుంటాను అనమాట. నాకు ఎంత స్ట్రాంగ్గా అనిపించింది అని దాన్ని బట్టి. సో టేక్ ప్రాఫిట్ అక్కడే ఎందుకు పెట్టాను అర్థమైంది కదా. సో అది రీజన్. ఈ ఫండెడ్ క్యాండిల్ ఓన్లీ బేస్డ్ ఫండెడ్ క్యాండిల్, ఇంక ఈ ప్లేస్లో వేరే క్యాండిల్ వస్తే నేను ఆలోచించేవాడినేమో. బట్ ఈ ఫండెడ్ క్యాండిల్ రావడం వల్లే ట్రేడ్ అనేది తీసుకున్నా. ఇక్కడైనా కాదు, మీరు చాలా చోట్ల అబ్జర్వ్ చేయండి. చూడండి ఇది కూడా ఫండెడ్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ చూసారా, బుల్లిష్ క్యాండిల్. అలా సో చాలా అంటే చాలా బాగా వర్క్ అవుద్ది. దీన్ని పర్ఫెక్ట్గా వర్కౌట్ చేయగలగాలి. ఎనీథింగ్ మీరు కరెక్ట్ దాన్ని రాంగ్ రూల్స్తో చేసినా అది మిస్టేక్ అవుద్ది కదా. సో అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. సో ఎప్పుడైతే ఇది చూసాను నేను 4 hours టైం ఫ్రేమ్లోకి వెళ్ళా. ఇది నా ప్యాటర్న్, డైలీలో కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే ఈ నెక్స్ట్ డే అనేది బుల్లిష్గా ఉండబోతున్నాను, ఇలా అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. సో నేను ఏం చేశాను, 4Hలోకి వెళ్ళా. 4Hలో నేనేం చేస్తానంటే ప్రొఫైల్స్ చూస్తాను అనమాట, రివర్సల్ ప్రొఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యాండిల్స్ ప్లే చేస్తుంది. సో ఇది ఏంటంటే ప్రీ సెషన్ క్యాండిల్ అనమాట. మనం ఓన్లీ ట్రేడ్ చేసేది ఎందులోని లండన్ ఆర్ న్యూయార్క్ కదా. ఈ రెండు ఓపెన్ అవ్వక ముందు ఈ 4H అనేది ఎలా ఫామ్ అయింది, జస్ట్ ఒక అబ్జర్వేషన్ కోసం పెట్టుకుంటాం. ఒక 4H అనేది ఎలా ఫామ్ అయింది అనేది. 4H చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, ఇది ఇండెసిస్ ఉంది చూసారు. ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్, పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. బట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఏంటి, ఇది ఇంపల్సివ్ అండ్ ఇది కరెక్షన్ మూవ్లో వస్తుంది. సో కరెక్షన్ మూవ్ అంటే ఏంటి, నెక్స్ట్ టైం ఇది ఇంపల్స్లో వెళ్ళడానికి రెడీగా ఉంది, ఎక్స్పాండ్ అవ్వడానికి రెడీగా ఉంది. సో ఈ కన్ఫర్మేషన్ అయితే నేను చూశాను. సో దెన్ నేనేం చేశాను, 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళా. సో ఇవి ఏంటంటే ఇది ఏషియా సెషన్, లండన్ సెషన్, న్యూయార్క్ సెషన్. ఓన్లీ ఈ 2 సెషన్స్లోనే మనం ట్రేడ్ తీసుకుంటాం అనమాట. కీ టైమ్స్ ఇవి. సో అబ్జర్వ్ చేద్దాం. ఓకే చెప్పడం మర్చిపోయి ప్లాన్. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నేను ఎలా ప్లాన్ చేశాను అంటే, ఈ లోస్ తీసుకొని ఈ ఈక్వల్ లోస్ చూడండి, ఈ ఈక్వల్ లోస్ కిందకు వచ్చి మార్కెట్ బులిష్ క్యాండిల్ చూపించినా నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను, ఆర్ ఒక బులిష్ మొమెంటం చూపించినా నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో లండన్ సెషన్ ఓపెన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. సో లండన్ ఇక్కడ చూడండి ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్. ఇక్కడ ఏమైంది, లండన్ సెషన్ ఓపెన్ అయింది, బయ్యర్స్ ఎంత పైకి వెళ్ళడానికి స్ట్రాంగ్గా ట్రై చేశారు, బట్ ఇక్కడ నుండి అనేది రిజెక్ట్ చేశారనమాట. సో ఇమీడియట్లీగా ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఏరియా అనమాట. సో ఈ ఏరియాని ఎప్పుడైతే బ్రేక్ చేసిద్దో ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, సో ఎప్పుడైతే ఈ మార్కెట్ ఈ ఏరియాని బ్రేక్ చేస్తుందో అప్పుడు నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను అనమాట. బట్ ఇక్కడ ఏమైంది, మార్కెట్ అనేది రిజెక్ట్ చేసిందంటే ఇక్కడ దానికి మార్కెట్ విల్లింగ్నెస్గా లేదు పైకి వెళ్ళడానికి. సో నేను వెయిట్ చేశాను, ఇంకా సరే చూద్దాం ఇంకేమైనా చూపించేద్దని. ఇప్పుడు చూడండి ఆల్రెడీ రిజెక్ట్ చేసే ఏరియానే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఫిల్ చేసింది. సో దాని అర్థం ఏంటి, ఓకే బయ్యర్స్ మూవ్మెంట్ అనేది కంటిన్యూ అవబోతుంది. ఎప్పుడైనా ఒక విక్ అనేది ఇక్కడ చూడండి, విక్ రిజెక్ట్ చేసింది, బట్ తర్వాత ఏమైంది, ఒక రెడ్ క్యాండిల్ వచ్చి దాన్ని ఫిల్ చేసింది. చూసారా మార్కెట్ మొమెంటం అనేది ఎలా కంటిన్యూ అయిందో, సేమ్ ఇక్కడ కూడా అంతే.
ఫస్ట్ మార్కెట్ ఒక విక్ రిజెక్ట్ చేసింది, బట్ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి దాన్ని ఫిల్ చేసింది. సో మార్కెట్ మొమెంటం అనేది అక్కడ ఉంది. సో రిజెక్ట్ చేసిన ఏరియాని ఫిల్ చేసిందంటే ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారని దాని అర్థం. మీరు ఎక్కడైనా చూడండి, చాలా చోట్ల అబ్జర్వ్ చేయండి, సేమ్ అదే ఫామ్ అవుద్ది. సో ఎప్పుడైతే ఇది వచ్చిందో నేను కన్ఫర్మ్ అయిపోయాను అనమాట. ఓకే, ట్రేడ్ తీసుకోవడానికి రెడీ అయిపోయా. మినిమం 1:1 ఆర్ 1:1.5 అని రావాలి కదా. సో అప్పుడు నేను ట్రేడ్ని ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడికి 1:1 వచ్చింది, బట్ నేను ఇంకొంచెం లోవర్లో తీసుకున్నాను. సమ్వేర్ ఎలా తీసుకున్నాను ట్రేడ్ 1:1.5 అనేది తీసుకున్నాను. అండ్ దెన్ ఏంటి బ్రో 1:1.5 అంత తక్కువ తీసుకున్నాం అంటే 1:1 అయినా చాలా తక్కువ కాదు బ్రో. మనం మీ రిస్క్ని మీ చేతిలో ఉంటుంది, అంటే మీరు ఎంత లాస్ అవ్వగలరో మీ చేతిలో ఉంటుంది. ఒక స్టాప్ లాస్ పెట్టి నేను ఎంతవరకే లాస్ అవుతాను అనుకోవడానికి మీ చేతిలో ఉంటుంది, కానీ నాకు ఈ ప్రాఫిట్ ఇంతే కావాలని ఎప్పుడు మీ చేతిలో ఉండదు. మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ ఇక్కడ ఇచ్చింది అనుకోండి టేక్ ప్రాఫిట్, నేను ఇక్కడ తీసుకుంటా, లేదా ఇక్కడతోనే అయిపోయింది అనుకోండి ఇక్కడతోనే తీసుకుంటా. మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోవడం నేర్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక ఒక ప్రాపర్ వే లేకుండా ఎక్కడెక్కడో టేక్ ప్రాఫిట్లు పెడతా ఉంటారు. బట్ మార్కెట్ ఏమవుద్ది, కొంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ఎందుకని మార్కెట్ ఇంత ఇస్తుంది, సో మీరు అంతే తీసుకోవాలి. మార్కెట్ ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. బట్ అది ఎంత అంటే మినిమం మన రిస్క్కి ఈక్వల్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1% రిస్క్ చేస్తున్నారు అనుకోండి, మినిమం 1% అయినా మీరు తీసుకోవాలి. సో అదైతే మినిమం ఉండాలి. దానిపైన మార్కెట్ 1:1 ఇస్తే 1:1 తీసుకోవాలి, 1:2 ఇస్తే 1:2 తీసుకోవాలి, 1:3 ఇస్తే 1:3 తీసుకోవాలి. మనం ఎప్పుడు మార్కెట్ నాకు ఎంత కావాలని డిమాండ్ చేయకూడదు. మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. స్టాప్ లాస్ మాత్రం మీ చేతిలో ఉంటుంది. నేను 1% లూజ్ అవుతుందంటే 1%కే పెట్టుకోవచ్చు, దాంతో ప్రాబ్లం లేదు. అర్థమైంది కదా. సో ఇప్పుడు అది మన చేతిలో అయితే ఉండదు. సో నేను ఇక్కడ మార్కెట్ అనేది ప్లే చేస్తున్నాను చూడండి. చూసారా మార్కెట్ కిందకు వచ్చింది. సో ఇక్కడైతే నేను ట్రేడ్ తీసుకున్నాను యూజువల్గా. ఓకే, మార్కెట్ అనేది పైకి పుష్ చేసింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ఏం చేశానంటే నేను లోవర్ టైం ఫ్రేమ్స్లో అబ్జర్వ్ చేస్తాను అనమాట మార్కెట్ ప్రైస్ యాక్షన్ అనేది. సో ఇక్కడ వరకు ఇంత స్ట్రాంగ్గా వెళ్ళింది, ఇక్కడ వరకు క్లీన్గా అబ్జర్వ్ చేయండి, చాలా అంటే చాలా మంచి ప్రైస్ యాక్షన్. ఇక్కడ వరకు మార్కెట్ అనేది స్ట్రాంగ్గా వెళ్ళింది. బట్ ఇక్కడ ఏమైంది, వీక్ క్యాండిల్స్ కంటిన్యూస్గా ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ 2 బేరిష్ క్యాండిల్స్ వచ్చాయి. బట్ ఇక్కడ ఏమయ్యాయి, ఇక్కడ లోకి కంటిన్యూ చేయలేకపోతున్నాయి, మార్కెట్ని రిజెక్ట్ అవుతున్నాయి. బాడీస్ మాత్రం లోపలే క్లోజ్ అవుతుంది. అంటే ఏంటి, ఇది బేరిష్ వాళ్ళకి స్ట్రెంత్ లేదని అర్థం. సో బేరిష్ వాళ్ళకి స్ట్రెంత్ లేదని అర్థమైంది కదా మనకి. నేను వెయిట్ చేస్తున్నా, ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే ట్రేడ్ని కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఎగ్జిట్ అయిపోదాం అని చూస్తున్నాను. అండ్ ఆల్సో ఇంకో 6 o'clockకి ఫ్రైడే అనేది న్యూస్ ఉందన్నమాట, 6 PM న్యూయార్క్ టైంలో. సో 6 PM కంటే ముందు నేను ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే వాలటైల్గా ఉంటుంది కదా, ఈజీగా స్టాప్ లాస్ అనేవి హిట్ అవుతాయి. అండ్ ఆల్మోస్ట్ నాది 90% అనేది రీచ్ అయిపోయింది. సో నేను ఇంకా 10%, ఓన్లీ ఆ 10% ఆర్ 5% కోసం స్టాప్ లాస్ తీసుకోవడం అనేది కరెక్ట్ వే అయితే కాదు. సో నేను ఏం చేశానంటే వెయిట్ చేశాను. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ చూసానో నేనేం చేశానంటే ఎగ్జిట్ అయిపోయా. ఎందుకంటే నేను మళ్ళీ సేమ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, సేమ్ థింగ్, మీ ఎక్స్పీరియన్సే మీకు ఇక్కడ ట్రేడ్ చేయించింది. ఈ విక్స్ అనేవి రిజెక్ట్ అయినాయి. రిజెక్ట్ అయిన తర్వాత ఈ రిజెక్షన్ యూజ్ చేసుకుని బయ్యర్స్ రావాలంటే ఇలా రావాలి. బట్ ఏమైంది, అగైన్ మార్కెట్ అనేది ఈ క్యాండిల్ అనేది ఫిల్ చేసింది విక్ని. సో ఏంటి, బేరిష్ మూమెంట్ అనేది వచ్చింది. సో నేను ఎక్కడైతే ఎగ్జిట్ అనేది ట్రేడ్ అయితే అయిపోయాను నేను ఈ ఏరియాలో. సో ఆల్మోస్ట్ 1:1 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను, ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. సో చూడండి, అలా అయిన తర్వాత మార్కెట్ ఎలా మూవ్ అయిందో చూడండి. ఎందుకు నేను చూసారా ఎలా మూవ్ అయిందో మార్కెట్ అనేది. సో నేను అదే చెప్తున్నా, విక్స్ని ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వరకు కన్ఫర్మేషన్ ఉంది మార్కెట్ ఇంకా పైకి వెళ్ళబోతుంది. బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ చూసానో నాకు కన్ఫర్మేషన్ అనేది పోయిందనమాట, ఇంక ఇది మార్కెట్ పైకి వెళ్తుంది. ఆల్రెడీ నాకు 1:1 అనేది ఇచ్చింది. సో నో ప్రాబ్లం. అండ్ ఆల్సో ఒక లాస్ వచ్చినా కూడా మనం కంప్లీట్గా లాస్ అయిపోయాం కదా, రిస్క్ అనేది మేనేజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఎంట్రీ ఏరియా, ఇది మన స్టాప్ లాస్ ఏరియా. సో మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే 50% దగ్గరికి వచ్చినప్పుడు ఓకే మనకి ప్రైస్ యాక్షన్ లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తానమాట. సేమ్ ఇలానే నాకు క్లారిటీగా అనిపించింది అంటే నేను అని ఇంకా ట్రేడ్ను హోల్డ్ చేస్తాను. అలా కాదు ఇది సస్పెషియస్గా ఉందంటే నేను 50% అనేది క్లోజ్ చేసి 50% అనేది రన్ చేస్తాను అనమాట. సో ఇలా అనేది మనం ట్రేడ్ అనేది మేనేజ్ చేసుకోవాలి. సో ఈవెన్ మనం చూడండి, ఆ డే వచ్చేసి రెడ్లో క్లోజ్ అయినా మనం ప్రాఫిట్ అనేది తీసుకోగలం.
సో ఎలా అది ఫండెడ్ క్యాండిల్ అనమాట. ఫండెడ్ క్యాండిల్ అనేది మనం ఇలానే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కరెక్ట్ టైంలో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అయితే మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే అనేది మనకి ఎగెనెస్ట్గా వెళ్ళి మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఇది ట్రేడ్ అయితే. సో మీరు ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఇది మోస్ట్గా యూజ్ చేసే సెటప్ అనమాట. సో అందుకు మీకు అనేది ఈ వీడియో క్రియేట్ చేస్తాను. ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో 1K సబ్స్క్రైబర్ స్పెషల్ ఏ వీడియో చేయాలో చెప్పండి. ఫండెడ్ క్యాండిల్ గురించి చేయమంటారా, లేకపోతే హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటే నెక్స్ట్ డే ఏమవబోతుంది ఆర్ నెక్స్ట్ వీక్ ఏమవబోతుందని ఈజీగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తోనే తెలుసుకునేలా ఆ వీడియో చేయమంటారా, ఆర్ మీకు ఎనీ సజెషన్స్ ఉన్నాయా అయితే సజెషన్స్ అనేవి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.